మహానటుడు ఎన్టీఆర్ రావణుడిగా నటించిన చిత్రం సీతారామ కళ్యాణం. ఆ సినిమాకు ఆయన దర్శకత్వం వహించిన టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. హరనాథ్ ఇందులో శ్రీరాముడిగా నటించారు. రావణుడిగా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా ఇదే టైటిల్తో ఓ సాంఘిక చిత్రం నిర్మించారు యువ చిత్ర సంస్థ అధినేత కాట్రగడ్డ మురారి. బాలకృష్ణ నటించిన అతి కొద్ది ప్రేమ కథా చిత్రాల్లో సీతారామ కళ్యాణం ఒకటి. శోభన్ బాబుతో అభిమన్యుడు చిత్రం నిర్మిస్తున్న సమయంలోనే బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చారు మురారి. శోభన్ బాబుతో గోరింటాకు, అభిమన్యుడు, కృష్ణరాజుతో త్రిశూలం చిత్రాలను నిర్మించిన మురారి కొత్త తరం హీరోలతో కూడా సినిమాలు తీయాలని నిర్ణయించుకుని బాలకృష్ణను అప్రోచ్ అయ్యారు. ఎన్టీఆర్ తనయుడు కనుక బాలకృష్ణతో సినిమా తీసి బాగా డబ్బులు చేసుకోవచ్చని మురారి ఆలోచన. ఈ సినిమా ప్రారంభించే సమయానికి బాలకృష్ణ జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన బాబాయ్ అబ్బాయి చిత్రం ఫ్లాప్ అయింది. అదే సమయంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పట్టాభిషేకం చిత్రం కూడా అంతగా ఆడలేదు. ఇలా బాలకృష్ణ నటించిన 2 సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో చిన్న భయం నిర్మాత మురారిలో మొదలైంది. అయినా మామ మహదేవన్ ఉన్నారనే ధైర్యంతో అడుగు ముందుకు వేశారు. బాలకృష్ణతో ప్రేమ డైలాగులు చెప్పించుకు, అతనిది మాస్ ఇమేజ్, క్లాస్ టచ్ ఇవ్వకు అని దర్శకుడు రాఘవేంద్రరావు మురారిని హెచ్చరించారు కూడా. సీతారామ కళ్యాణంలో హీరో ఎక్కడ హీరోయిన్ను చూసి నిన్ను చూడగానే ప్రేమ పుట్టింది అనడు. స్క్రిప్ట్ విషయంలో అంత జాగ్రత్త వహించారు. బాలకృష్ణ కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఎన్టీఆర్ కథలు విని ఓకే చేసేవారు. బాలకృష్ణ కాల్ షీట్స్ నిర్మాత దేవి వరప్రసాద్ చూసేవారు. సీతారామ కళ్యాణం కథను ఎన్టీఆర్కు చెప్పడానికి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చారు కాట్రగడ్డ మురారి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మురారిని చూడగానే, రండి బ్రదర్, మేము కాట్రగడ్డ వారి అల్లుళ్ళమే అన్నారు ఎన్టీఆర్. కథ ఎప్పుడు వింటారు సార్ అని అడిగారు మురారి. మంచి సినిమాలు తీస్తారు, మీరు కథ చెప్పడం ఏమిటి బ్రదర్, మంచి సినిమా తీయండి, మా వాడికి పేరు రావాలి అన్నారు ఎన్టీఆర్. కథ వినలేదు, కానీ కథకు ఎవరు వర్క్ చేస్తున్నారని అడిగారు ఎన్టీఆర్. పాలగుమ్మి పద్మరాజుతో ఇంతకుముందు తయారు చేయించిన కథను ఇప్పుడు భమిడిపాటి రాధాకృష్ణ జంధ్యాలతో మళ్ళీ తయారు చేస్తున్నాం అని చెప్పారు మురారి. విన్నాం, మీరు కథ గురించి పాటల గురించి బాగా కష్టపడతారని. మా చెక్కన్న గారి దగ్గర పనిచేశారట కదా, అంటే విజయ చక్రపాణి గారు అన్నమాట అన్నారు ఎన్టీఆర్. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మంచి సినిమా తీయండి, మా వాడికి పేరు రావాలి అని ఎన్టీఆర్ చెప్పిన మాటలే గుర్తుకు వచ్చేవి. దాంతో రీషూట్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. సీతారామ కళ్యాణం చిత్రంలో హీరోయిన్గా మొదట భానుప్రియను అనుకున్నారు. అయితే ఆమె కాల్ షీట్లు దొరకలేదు. విజయశాంతి పేరు పరిశీలించిన బాలకృష్ణతో ఆమె చేసిన పట్టాభిషేకం చిత్రం అంతగా ఆడకపోవడంతో ఆమెను వద్దనుకున్నారు. ఉత్తరాది హీరోయిన్ బెటర్ అనుకుని మురారి, జంధ్యాల, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహన్ కృష్ణ ముంబై వెళ్ళారు. ఎంతోమందిని చూసినా ఎవరూ నచ్చకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారు. చివరికి దాసరి చిత్రం బ్రహ్మముడిలో హీరోయిన్గా నటించిన రజనీను ఎంపిక చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ, శుభలేఖ సుధాకర్లపై 10 రోజుల పాటు కామెడీ సన్నివేశాలు తీశారు. అయితే అవి నచ్చకపోవడంతో వేలు, కల్పనారాయ్ మీద మళ్ళీ చిత్రీకరించారు. మురారి సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు కెవి మహదేవన్. ఆయనకు 551వ చిత్రం. మహదేవన్తో కలిసి పనిచేయడం జంధ్యాలకు అదే తొలిసారి. ఆ తర్వాత విచిత్ర ప్రేమ చిత్రానికి కూడా మహదేవన్తో మ్యూజిక్ చేయించుకున్నారు జంధ్యాల. అలాగే ఆత్రేయ, ఆరుద్రలతో తొలిసారిగా పాటలు రాయించుకున్నారు జంధ్యాల. సినిమాలోని 6 పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చారు మహదేవన్. ఈ సినిమా ఆడియో క్యాసెట్లు ముందుగా విడుదల చేసి ఈ 6 పాటల్లో దేనికి ఎన్ని మార్కులు వేస్తారు అని శ్రోతల్ని కోరారు మురారి. వీటిల్లో ఆరుద్ర రాసిన ముద్దు ముద్దు అనే పాటకు తక్కువ మార్కులు వచ్చాయి. రాఘవేంద్రరావు సలహాపై 5 నిమిషాలు ఉన్న ఆ పాటను 1.5 నిమిషంకు తగ్గించారు. ఆత్రేయ రాసిన కళ్యాణ వైభోగమే, రాళ్లల్లో ఇసుకల్లో రాశాను, ఎంత నేర్చినా, వేటూరి రాసిన ఏమని పాడను పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
1986 ఏప్రిల్ 18న శ్రీరామనవమి రోజున విడుదలైన సీతారామ కళ్యాణం తిరుపతి మినీ ప్రతాప్లో 5 ఆటలతో 100 రోజులు నడిచింది. మిగిలిన కేంద్రాల్లోనూ బాగా ఆడింది. 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1986 జూలై 27న జరిగిన శతదినోత్సవ సభకు దాసరి అధ్యక్షత వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.